మహాపరిశుద్ధుడా, మా పరలోకమందున తండ్రి, నాయన ఈ బైబిల్ తరగతులు ప్రతి నెల నిర్వహించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఈ రోజునైనా ఎంతో ఆసక్తితో నీ పిల్లలు నాయన నీ వాక్యాన్ని వినడానికి నీ సన్నిధిలో గడపడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ వాక్యాన్ని బోధించిన నన్ను నీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. నీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి వారికి అర్థమయ్యే విధంగా బోధించే జ్ఞానమును వివేకమును నీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేసి నాతో మా అందరితో మాట్లాడమని మా ప్రభువు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తు నామంలో అందరికి కూడా వందనాలండి. ప్రతి నెల మన బైబిల్ తరగతులు ఎందుకు చేసుకుంటున్నాం అంటే మెయిన్ దేవుని వాక్యం అనేది నేర్చుకోవడానికి. దేవుని వాక్యం నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అపవాది కలిగించే శోధనలు ఈ ఆత్మీయ యాత్రలో మనం ప్రతిదీ కూడా జయించడానికి వీలు ఉంటుంది. ఇందాక మా వైఫ్ ఏం అడిగిందంటే ఆదివారం ఆరాధన చేస్తున్నాం కదా, ఈ క్లాసులు ఎందుకు మళ్ళీ ఉద్యోగాలు కొన్ని ఇబ్బంది అవుతున్నాయి కదా అంటుంది. అంటే ఆత్మ సంబంధంగా మనం బలంగా ఉండాలి. ఆదివారం ఆరాధన చేస్తే చెయ్యొచ్చు, కానీ మన ఆత్మ సంబంధంగా బలంగా ఉండాలంటే ఏదో ఒక రోజు తినేసి 2 రోజులు వస్తుంటే ఏమవుద్ది, పలిసి పడిపోతాయి, మామూలుగా వీక్ అయిపోతాడు. ఆత్మ సంబంధం కూడా మనలో 2 భాగాలు ఉన్నాయి. శరీర సంబంధమైన వ్యక్తి ఉన్నాడు, అదేవిధంగా దేవుని ఆత్మ కలిగి మనం నూతన జన్మ పొందుకున్నాం కాబట్టి ఆ వ్యక్తి దేవుని వాక్యానుసారంగా జీవించాలంటే ఖచ్చితంగా ఆత్మానుసారమైన ఆహారం కావాలి, ఆత్మానుసారమైన బలం కావాలి. ఈరోజు నేను చెప్పాల్సిన టాపిక్ కూడా అదే చెప్దాం అనుకున్నా. బలవంతులుగా ఎలా ఉండాలి మనం. జనరల్గా మనం శరీర సంబంధంగా బలంగా ఉండాలంటే ఆహారం తీసుకుంటాం, కొందరు జిమ్కి వెళ్తారు. మామూలుగా బలంగా ఉన్నాడు శత్రువుని జయించగలుగుతాడు, బలహీనంగా ఉన్నాడు శత్రువుని జయించగలదు. బలహీనంగా ఉన్నాడు ఏమీ చేయలేడు. వారానికి ఒకసారి అన్నం తిన్నాడు ఏమైనా పని జరుగుతాడా? 10 కేజీల సంచి కూడా ఎత్తలేడు అనమాట. స్ట్రాంగ్గా ఉన్నాడు, ఏ పనైనా చేయగలుగుతాడు. భౌతికంగా చెబుతున్నా. అదేవిధంగా ఆత్మ సంబంధంగా కూడా మనం బలంగా ఉంటే అక్షయమైన ఆహారం దేవుని వాక్యం అనేది నిరంతరం మనం తీసుకోవాలి. కాబట్టి మన వాక్య భాగంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతాం. శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగుటకును ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించున్నాను. చాలమ్మా. ఇక్కడ చదివిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు అక్కడ ఎఫెసీలో ఉన్న స్థానిక సంఘానికి రాస్తున్నాడు. మన ముందు వచ్చిన చదివినట్లయితే ఆయన అనేక శ్రమల్లో ఉన్నప్పటికి కూడా అధైర్యపడవద్దని, అవి మహిమకరంగా మారతాయని చెప్తున్నాడు. ఈ హేతు చేత పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవడుచున్నో ఆ తండ్రి ఎదుట, అనగా పరలోకము తండ్రి యొక్క కుటుంబంలో పేతురు పత్రికలో మాట ఉంటుంది. మనం ఏమనంటే ఒకప్పుడు ఓన్లీ శరీర సంబంధంగా తండ్రి కుటుంబంలోనే ఉన్నాడు. ఇప్పుడు వివేక్ ఉన్నాడంటే శ్యామన్నయ్య కొడుకు అనే భౌతికంగా చూసుకుంటాం.
వాస్తవంగా ఆత్మ సంబంధంగా శాశ్వతం జీవించిన పరలోక తండ్రి కొడుకు అతను. సామాన్య ఆహారం పెడతాడు, అలాగే సంరక్షిస్తాడు ఒక ఏజ్ వచ్చే వరకు. కానీ ఆత్మలకు తండ్రి మనకు శాశ్వతమైన జీవితం అనేది మనకి ఇస్తాడండి. కాబట్టి ఆ విషయంలో ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం భూమి మీద జీవించే జీవితం ఎంత ఆయుష్యం ఉంటుంది? మా అంటే ఒక 60 ఏళ్ళు, అధిక బలం అంటే ఒక 70-80 ఏళ్ళు అనుకోండి. 70-80 ఏళ్ళ గురించి మనం ఎంత కేర్ తీసుకుంటున్నాం అంటే ఆ శరీరం ఇప్పటి నుంచి చాలామంది అయితే కొందరు అన్నం అయితే చికెన్ మానేస్తారు, నాన్ వెజ్ అంటే హార్ట్ ప్రాబ్లం అని, కొందరు అయితే నాన్ వెజ్ కూడా మానేస్తారు. అంటే మన శరీర సంబంధంగా మనకి ఏవైతే బలాన్ని ఇస్తాయో, మన ఆరోగ్యానికి ఏదైతే క్షేమకరంగా ఉంటుందో అది మనం తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా 50-60 ఏళ్ళ జీవితానికి ఎంత కేర్ తీసుకున్నప్పుడు నిత్యము శాశ్వతంగా మన పరలోక కుటుంబం అని చెప్పాడు పేతురు పత్రికలో. అయితే ఒకప్పుడు మీరు ప్రజగా ఉండేప్పుడు దేవుని ప్రజలు అయ్యారంటాడు. ఒకప్పుడు మీరు దేవుని కుటుంబము యాజకులైన యాజక సమూహం అని అక్కడ చెబుతాడు. అనగా మన దేవుని కుటుంబంగా మారినప్పుడు ఆయనతో పాటు శాశ్వతంగా జీవించాల్సిన ఆ మహాపరలోకంలో ఉండాలంటే ఎలా పడితే అలా ఉంటే మనం ఉండలేమండి. ఖచ్చితంగా దానికి తగ్గ క్వాలిఫికేషన్. డాడీ క్వాలిఫికేషన్ లేకుండా 10th ఫెయిల్ అయిపోతే నన్ను కాలేజీ పంపుతారా? ఈ లోకంలోనే పంపరు. జనరల్గా ఈ లోకంలో కూడా అర్హత లేనిదే ఒక వ్యక్తిని పై తరగతికి పంపరు. అలాంటిది డాడీ కూడా ఖచ్చితంగా రూల్స్. ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడంటే మోషేని కూడా పాలతీనలు ప్రవహించి దేశం వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అంత స్ట్రిక్ట్గా ఉంటాడు. అక్కడ మనకు అర్థమైపోద్ది ఆయన క్రమశిక్షణ. ఈ భూమి మీదే మనకు సరైన అర్హత లేకపోతే, పై తరగతికి వెళ్ళలేకపోతే, ఆత్మ సంబంధంగా మన పరిపూర్ణంగా కాకపోతే పరలోకం వెళ్ళే అవకాశం కూడా ఉండదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే క్రైస్తవుడు అనేవాడు ఎక్కడ ఉన్నా వాడిలో ప్రత్యేకత ఖచ్చితంగా కనపడాలండి. మనకి అన్యులకి మనకి డిఫరెన్స్ తెలియలేదంటే అనగా మన ప్రవర్తనలో కానీ మన మాట తీరులో కానీ ఖచ్చితంగా ప్రత్యేకత కనపడాలి. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువపడ్డాం కదా. అటువంటి ప్రత్యేకత మనం ఖచ్చితంగా కనపడాలి. ఇక్కడ అపొస్తలుడు అని పౌలు చెప్తూ, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్టుగాను, అనగా ఆత్మ సంబంధంగా మనం బలపరచబడాలని చెబుతాడు. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు కిందకి వెళ్తే సంపూర్ణత యందు పూర్ణులుగా ప్రేమ యందు వేరుపారై, అంటే ప్రతి విషయంలో మనం బలం కలిగి ఉండాలి. విశ్వాసం విషయంలో ఈరోజు అపవాది అనే సాతాను మన అనేక విధాలుగా చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా తప్పు చేశానంటే నేను చేయలేదండి సాతాను నాతో జయించాడు అని తెలిసాడు. ఏంటంటే ఒకటి దొరికాడు కాబట్టి వాడి మీదకి తోసేస్తూ ఉంటారు. జనరల్గా నాకు ఇష్టం లేదు కానీ అపవాది అలా ప్రేరేపించి నాతో పాపం చేయించేసాడు అంటాడు. సామెతలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, చెడుతనం కొనుట యెహోవాను మన భయభక్తులు కలిగి ఉంటాడు, చెడుతనం అసహించుకొనుటే అంటాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావని చెడుతనాన్ని అసహించుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఇప్పుడు నేను శ్యామన్న అంటే ఇష్టం అని చెప్పి ఆయనకి ఇష్టం లేని పనులను చేశాను అనుకో, వారాదరిద్రుడు అంటుంది. ఎవరైనా అంతే. ఇప్పుడు నేను ఒక విషయం నాకు ఇష్టమైన పనులు చేయకుండా నేను ప్రేమిస్తున్నానంటే ఎంత తప్పో ఇది కూడా అలాగే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు, చెడుతనం విసర్జించుకుంటా. చాలామంది ఏం చేస్తారంటే బలహీనంగా పాపంలో పడిపోయి నేను చేయలేదు, అపవాది నాతో ఇలా చేపించాడు, నేనైతే నా మనస్ఫూర్తికి చేయలేదు అంటాడు. నిజంగా అసహించుకుంటే ఏ పాపం మనం చేయలేము. నేను ప్రాక్టికల్గా ఎప్పటికప్పుడు జనరల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో ప్రాక్టీస్ చేయాలి. మనం దేవుని వాక్యం వింటాము, అది మన శరీరంలో నిజంగా అప్లై అవుతుందా లేదా. మనం అబద్ధం ఆడకూడదని వింటున్నాం కానీ ఏదో టైంలో అబద్ధం ఆడేస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడో పొరపాటు జరుగుతుంది. మనం ఉప్పు కారంలో కరెక్ట్గా ఏదైనా తక్కువ వేసుకుంటే ఇమీడియట్లీ ఉప్పు తక్కువైంది వేసేయండి అంటారు కూరలో. అంటే ఆ విషయంలోనే ఇంత కేర్ తీసుకున్నప్పుడు ఆత్మ సంబంధంగా నేను అబద్ధం ఆడకూడదని వింటున్నాను, అయినా అబద్ధం ఆడుతున్నట్టు ఎక్కడో పొరపాటు జరుగుతుందనే విషయం మనం గ్రహించాలి. అలా గ్రహించకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం దేవునికి విరోధంగా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అంటే దేవునికి దూరం అయిపోవడమే. దేవుడికి దూరం అయిపోవడం అంటే అంతకన్నా బాధకరమైన విషయం ఏముంటుంది? ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడు ఆదాము, దేవుడికి దూరం అయిపోయాడు. అప్పటి వరకు దేవునితో
తెల్లని పూట ఆయన దేవునితో సహవాసం చేసిన వ్యక్తి ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో దేవుని నుంచి దూరం అయిపోయి ఆ తోట నుంచి వెలువేయబడ్డాడు. అనగా మనం ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దేవుని నుంచి దూరం అయిపోతున్నాం. అలా మనం ఆజ్ఞ అతిక్రమించకుండా దేవునికి విధేయులుగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఆత్మ సంబంధంగా సంపూర్ణులుగా మనం ఖచ్చితంగా ఉండాలి. మనలో చాలామంది ఇదివరకు నేను సినిమాలు బాగా చూసేవాడిని. అప్పుడు సినిమాలు అంటే అసలు ఏ సినిమా రిలీజ్ అయినా వదిలేవాడిని కాదు. ఇక ఏదైనా కానీ మనం జనరల్గా తొందరగా ప్రేరేపింపబడేవాడిని. రాను కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను పూర్తిగా ఎందుకు ఈ లోక సంబంధమైన ఈ పనికి మాలిన చెత్తకి మనం ఎందుకు సమయం ఇవ్వాలి అనేది నాలో అనిపించింది. అప్పటి నుంచి ఏమైందంటే ఇక నేను అసహించడం స్టార్ట్ చేశాను. ఇవి ఈ సామెతల పత్రికలో అసహించుకోమన్నాడు కదా దేవుడు. యెహోవా యందు భయభక్తులు కనుక కూడా చెడుతనం అసహించుకోనట అంటే ఇప్పుడు నాకు ఎవరైనా వివేక్ బ్రదర్ ఒక కాఫీ తీసుకొచ్చాడు. నేను కాఫీ తాగను, వద్దు బ్రదర్ నేను తాగను, కానీ బతులాడాడు పానీలో ఫీల్ అవుతాడని చెప్పి కాఫీ తాగేశాను. తర్వాత ఏం చేశాడంటే ఇతను మురికి నీళ్ళు తీసుకొచ్చి కప్పులో పెట్టాడు. ఒక మురికి నీళ్ళు కప్పులు తీసుకొచ్చి తాగు బ్రదర్ నా కోసం అన్నాడు. ఈయన ఎన్నిసార్లు వదిలిన నేను తాగను అంటాను, ఎందుకంటే దాన్ని అసహించుకుంటున్నాను. అది చెడుదాన్ని నేను అసహించుకుంటున్నా కాబట్టి దాన్ని తాగలేను. అదే కాఫీ అనుకో నాకు అలవాటు లేకపోయినా బ్రదర్ కోసం తాగుతాను. నిజంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. అసహించుకున్నప్పుడే అలా మనం అనుకున్నప్పుడే ప్రతిది కూడా జయించే గొప్ప అవకాశం వస్తుంది. మన బైబిల్లో ఉన్న భక్తులు పౌలు భక్తుడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటాడు. అనగా యేసుక్రీస్తులాగా పౌలు కూడా జీవించడానికి ప్రయత్నించాడు. తన సంఘానికి కూడా నన్ను పోలి నడుచుకోండి అని సాక్ష్యం ఇచ్చాడు. ఆ విధంగా కూడా మనం అన్ని విషయాల్లో సంపూర్ణంగా ఈ పత్రిక రాసిన పౌలు కూడా క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఏ విధంగా పౌలు జీవించాడో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కింద వచనంలో సంపూర్ణత యందు పూర్ణులుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. వేరుపారి అంటే జనరల్గా మనం కొన్ని వాటర్ పోస్తాం, చెట్లకి వాటర్ పోస్తూ ఉంటాం కదా, పైన పోస్తే అది వేరు దాకా వెళ్ళదు. ఎక్కువ పోసినప్పుడు ఒక చోటన మనకు చెట్లు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే చుట్టూ గుంట వేస్తారన్నమాట. ఆ వాటర్ ఎక్కడికి పోకుండా 4 భూమి మీద పెడితే కొన్ని వాటర్ భూమి లాగేసుకుంటే చెట్టుకి వెళ్ళదు, బలం అనేది వేరుకి వెళ్ళదు. ఎప్పుడైతే ఆ గుంట తీసి నీళ్ళు పోసామో ఆ నీళ్ళన్నీ ఆ గుంటలోనే ఉంటాయి, చివరి వేరు వరకు ఆ వాటర్ వెళ్తుంది, దానికి బలం వస్తుంది. అలా మీరు ఏం చేయాలంటే ప్రేమలో వేరు పారిన ఉండదు, చివరి వరకు అన్ని విషయాలు కూడా ప్రేమ కలిగి ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇదే పత్రికలో మనకి 6వ అధ్యాయానికి వెళ్తే ఇంకా క్లారిటీగా చెప్తాడు మనకు. ఎఫెసీ పత్రికలోనే 6వ అధ్యాయం 10వ వచనం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న ఆత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలమ్మా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అనేక విషయాలు చెప్పాడు. భార్యాభర్తల గురించి చెప్పాడు, సమయం గురించి చెప్పాడు. ఇవన్నీ చెప్తూ లాస్ట్కి వచ్చి తుదకు అంటాడు. తుదకు అంటే ఫైనల్గా అంటాను, ఫైనల్గా లేదంటే చివరిగా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడం అంటున్నాడు. బలవంతులై ఉండడం అంటే ఎలా ఉండడం? మామూలు శరీర సంబంధంగా బలవంతులుగా ఉండడానికి మనం ఆహారం తీసుకుంటాం, కావాల్సిన ఫ్రూట్ జ్యూస్ తాగుతాం. ఫ్రూట్స్ వల్ల కూడా మనకి మంచి ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ఆత్మ సంబంధంగా బలవంతులుగా ఉండాలంటే ఒక ఆదివారం ఆరాధన చేస్తే సరిపోదు. ఆదివారం ఆరాధన చేసుకుంటే మనం జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ఉన్న మతాలు ఏ దేవుడిని వాళ్ళకి తెలియనప్పటికి కూడా ఏది కొలుసుకున్నా ఒక రోజు కేటాయించుకున్నారు. ఈరోజు మనం ఈ దేవుడికి అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకి మనకు తేడా ఉండదు ఒక ఆదివారం ఆరాధన చేస్తే. ప్రతిదినం వాళ్ళ సమాజంలో కూడుకున్నారు అపోస్తలు ఆదిసంఘం చూసుకుంటే. ఈ బైబిల్ తరగతులు కూడా మాకు అన్నయ్యకి డబ్బులు ఎక్కువ, మాకు సమయం లేక కాదు, కానీ మీరందరూ కూడా దేవుని యందు పూర్ణులుగా బలవంతులుగా ఉండాలి.
స్ట్రాంగ్గా రేపు పరలోకంలో మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని యందు మంచి మెప్పు పొందాలని తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులు అయ్యి ఉండి అపవాది తంత్రాలు ఎదిరించుటకు శక్తిమంతులగుడు. అసలు అపవాది తంత్రాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. అసలు అపవాది తంత్రాలు ఏంటి, అపవాది లేదు ఏడు లేడు మేము బాగానే ఉన్నాం అనుకుంటారు చాలామంది. జనరల్గా అపవాది ఈరోజు శాటిలైట్స్లో కూర్చొని ఎన్ని చేస్తున్నాడు అంటే అన్ని చేస్తున్నాడు. అసలు అపవాది కనపడకుండా ఆ నెట్వర్క్ ఈరోజు మన లోకంలోకి వెళ్ళి సినిమా గురించి చెబితే ఎవడేం మాట్లాడు, ఇంకేదైనా చెప్పండి మీరు ఏది చెప్పినా ఎవరేం మాట్లాడరు, ఏ వ్యాపారం చేసుకున్నా ఏం మాట్లాడరు. కానీ జీవానికి నిత్య జీవానికి వెళ్ళే మాటలు చెబితే మాత్రం గొడవకు వచ్చేస్తున్నారు, బయట గొడవ చేస్తున్నారు. అంటే అపవాది నెట్వర్క్ వాళ్ళు అలా పనిచేస్తుంది, అంత బాగా పనిచేస్తుంది. మన దేవుడి నెట్వర్క్ ఇంకెంతగా పనిచేయాలి. ఈరోజు మనకేంటంటే దేవుడి నెట్వర్క్ మనలో దేవుడు స్థానిక సంఘం రావాలి తప్ప వేరే ఆప్షన్ లేదు. దేవుని వాక్యం ఎలా వెళ్తుందండి ఈరోజు లోకానికి? వీళ్ళు మతశాఖలు అయితే వాళ్ళు ఏం చెబుతున్నారు మనకు తెలుసు, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వల్ల సమయం వృధా తప్ప వాస్తవమైన సత్యం అనేది తెలియదు. సత్యం తెలుసుకోవాలంటే దేవుని వాక్యానికి మనం విలువ ఇవ్వాలి. దేవుని వాక్యం ప్రతిరోజు విలువ ఇవ్వాలండి. ప్రతిరోజు మన కుటుంబ ప్రార్థన చేయాలి, ఆత్మ సంబంధంగా. కుటుంబం కలిసి భోజనం చేస్తున్నాం శరీర సంబంధంగా, మరి కలిసి ఆత్మ సంబంధం కూడా భోజనం చేయాలిగా. మీకు సమయం కుదిరిన మామూలుగా ఒక పావు గంట, గంటలు చేయక్కలు దీర్ఘ ప్రార్థనలు ఏం అవద్దన్నాడు. ఒక పావు గంట అయినా మనం కూర్చొని ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా భోజనం చేస్తున్నాం, శరీర సంబంధంగా ప్రయాణాలు చేస్తున్నాం. అలాగే ఆత్మ సంబంధం కూడా మనం ఒక చోటను కూర్చుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి మీకు ఏమైనా ఆత్మ సంబంధం మీ డౌట్లు ఉంటే చెప్పగలిగిన వారు చెప్తూ అనగా ఎప్పుడుకో కృపాసహితంగా దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అపవాది తంత్రాలు తెలిసిపోతాయి. దేవుడి వాక్యం నేను రెగ్యులర్గా చదివినప్పుడు ఎవరికో అబద్ధం ఆడాలి, లేదంటే ఒకరి మీద నేను ఏదో చెప్పాలనుకున్నా, సడన్గా దేవుని వాక్యం ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు కదా, నువ్వు దేవుడి వాక్యం చదివావు, ఇలా చేయకూడదు కదా అనిపిస్తుంది. ఉదాహరణ ఒక వ్యక్తి మీద వ్యామోహంగా మనం చూడాలనిపించినప్పుడు దేవుని వాక్యం చదివినప్పుడు చెప్తాడు, ఒక వ్యక్తిని నువ్వు స్త్రీతో మోహం చూస్తే నువ్వు వ్యభిచారం అని చెబుతుంది వాక్యం. అందుకు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఎప్పటికీ ఎంత కంప్యూటర్ కన్నా స్పీడ్గా పనిచేయాలంటే ఏం చేయాలంటే హృదయం అనే పలకల మీద దేవుని వాక్యం మనలో ఉండాలండి. మనం ఉద్యోగం చేస్తే ఒకరోజు బాక్స్ తీసుకెళ్ళకుండా వెళ్ళాం, మామూలుగా ఎక్కడికైనా డ్యూటీకి వెళ్తే. అంటే మన శరీరం మీద అంత ప్రేమ, అన్నం తీసుకెళ్ళకపోతే మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుద్ది, నేస్తం వచ్చేస్తుంది. అదే కేర్ ఆత్మ సంబంధం కూడా ఉండాలని. అది ఆ అన్నం తినకపోయినా నేను అటు కూడా ఎవరు ఇక్కడ మాత్రం మనకు ఒక శత్రువు ఉన్నాడు, ఎప్పటికప్పుడే ఏమన్నా అరేంజ్ చేయాలో అక్కడ అరేంజ్ చేస్తాడు. ఇప్పుడు మోషే పుడితే ఆయన చంపేయడానికి అప్పటికే ఫరోకి 2 సంవత్సరాల లోపల నన్ను వేయాలని చూస్తాడు. అందుకే ఆ దేవుని సంకల్పం నెరవేర్చే వారిని అన్నయ్య ఉన్నాడు, దేవుడి పని చేస్తున్నాడు, ఆన్లైన్లో చెబుతున్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది. మన ఆన్లైన్లో ఈ బైబిల్ క్లాస్ బాగా స్పీడ్గా వెళ్తున్నాడు, సడన్గా అపవాది చెప్పగొట్టు. అది కూడా ఆయన మేలుకరంగా మారుస్తాడు దేవుడు. మన ప్రతి విషయంలో కూడా అపవాది తంత్రాలు తెలుసుకోవాలంటే దేవుని వాక్యం అనేది ఎలగాలి. చాలామంది అపవాది ఏముంది, అపవాదికి అంత సీన్ లేదు, ఇంత చాలా సులకనకు చూస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అని అపవాది కొండ మీదకి తీసుకెళ్ళాడు, లోకాలన్నీ చూపించి 5 నిమిషాల్లో చూపించాడా 2 నిమిషాల్లో చూపించి నువ్వు నాకు సాష్టాంగ పడితే ఇవన్నీ నీకు ఇస్తాను. అనగా మన దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అపవాది యొక్క తంత్రాలు మనం ఎదిరించడానికి శక్తి అనేది మనకు వస్తుంది. అపవాది ఎలా శోధించినా కూడా ఆదాము దగ్గరికి వెళ్ళి నువ్వు పండు తీరాన్ని బలవంతంగా నోట్లో ఏం పెట్టాల, ఒకసారి నీకు అప్లై చేస్తుంది అంతే. అపవాది ఈ పాపం చేయని ఒకసారి చేపిస్తుంది తప్ప బలవంతంగా పాపం చేపేది అపవాది. ఈరోజు చాలామంది ఏంటంటే సాతాను నన్ను ఇట్లా చేపించింది, ఎలా చేసిన సాతాను మీద నెట్టేస్తున్నారు. కానీ సాతాను శోధించడం వరకే వాడి పని, పాపం చేసేదంతా మనమే చేస్తున్నాం. అలా చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యం ఆదాము మోసపరచబడలేదంట, అవ్వ మోసపరచబడింది. ఆదాముకు ఆజ్ఞ మీద కూర్చున్నాడు, దేవుని ఆజ్ఞ మీద కూర్చున్నాడు, ఎలా మోసపరచబడతాడు? దేవుడు చెప్పాడు ఈ పండు తినను సత్యత అన్నప్పుడు ఆజ్ఞ మీద కూర్చున్నాడు కాబట్టి ఆదాము మోసపరచబడలేదు, అవ్వ మోసపరచబడింది. అలాగే దేవుని ఆజ్ఞ మన హృదయంలో ముద్రించబడినప్పుడు బలవంతుడు ఎవడానంటే దేవుడి వాక్యం తన హృదయంలో ఉంచుకున్నవాడు.
హృదయం అంటే ఇది కాదు, కానీ ఇక్కడ మన మైండ్లో, మన మెదడులో దేవుడి వాక్యం ఎప్పుడు ఉన్నప్పుడు అసలు పాపం చేసే ఆస్కారం ఉంటుందండి. జనరల్గా నేను ఇదివరకు ఎక్కడ అప్పుడు తెలియనప్పుడు ఎక్కడ చర్చికి వెళ్ళినా నేను పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థన చేయండి అంటే, కానీ పాపమే చేసేవాడిని. ఎందుకంటే అప్పుడు మనకు తెలియదు దేవుడి వాక్యం ఎలా మన హృదయంలో ఉంటుందో. మన దేవుడికి ఇష్టమైన కార్యాలన్నీ చేసేసుకుంటూనే ఒక పక్కన మళ్ళీ ప్రార్థన చేయమని అడుగుతాను. మనం నిజంగా బలవంతులు అయ్యి ఉండాలంటే ఏం ఇక్కడ చెబుతుండే పౌలు, దేవుడి వాక్యాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అపవాది తంత్రములు ఎదిరించడం శక్తిమంతులు అగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి. సర్వాంగ కవచాలు ఉన్నాయంట. యుద్ధానికి వెళ్ళినప్పుడు బాహుబలి డాలు ఈ టోపీలు పెట్టుకుంటారు కదా. ఎప్పుడైతే శత్రువు అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఇలా అడ్డం పెట్టడము, ఒకవేళ వాళ్ళు బాణం వేసినా ఇక్కడ ఇది ఉంటుంది కదా దట్టి లాంటిది, అది అడ్డుకోవడము, అలాంటి ఆయుధాలు వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. అపవాది యొక్క సాతాను యొక్క ప్రతి ఆయుధాన్ని మనం ఎదిరించాలంటే ఖచ్చితంగా దేవుడి వాక్యం అనే ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎంత బాగా చెబుతున్నాడంటే మనకి అర్థమయ్యే విధంగా చెబుతున్నాడు. ఇప్పుడు మామూలుగా అప్పుడు ఎలా ఉండేదంటే, అప్పుడు సమాజంలో యుద్ధాలు, రోమా సామ్రాజ్య సైనికులు అలాగే ఉండాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. ఇంకోటి విచిత్రం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నాడు. అతనికి బాగా తెలుసు ఈ బొట్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, కానీ అర్థమయ్యే భాషలో ఎంత బాగా చెబుతున్నాడంటే, దేవుడిచ్చి సర్వాంగ కవచములు ధరించుకోండి. సర్వాంగ కవచం అంటే అన్ని మన మామూలుగా యుద్ధానికి వెళ్ళినప్పుడు అనేక ఆయుధాలు పెట్టుకుంటారు. శత్రు వేసే బాణాలు కూడా ఏవి కూడా మన బాడీకి ఆన్ చేయకుండా వాళ్ళు పెట్టుకుంటారు. అదేవిధంగా దేవుడు కూడా మనకు కొన్ని కవచాలు ఇచ్చాడు ఆత్మ సంబంధంగా, అవి కూడా మీరు ధరించుకోవాలని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందు దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. జనరల్గా మనం ఒక వ్యక్తి మనం ద్వేషించినప్పుడు, లేదా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ఉద్యోగం చేసిన చోట కూడా కొన్ని శోధనలు, మనం చేసే ప్రతి పనిలో కూడా, ఉద్యోగం చేసే చోట కూడా ఎక్కడైనా కానీ ఏదో ఒక శోధన అనేది మనకు ఉంటుంది. మా అక్క ఒక ప్రార్థన చేయమని చెప్పింది. వాళ్ళ ఆఫీసులో ఎవరో ఒక ఆయన శోధన ఇబ్బంది పెడుతున్నాడంట. కనుక మనం అపవాది ఎలా చేస్తాడంటే, మన ఆత్మ సంబంధంగా బలహీనపరచడానికి వాడి అనుచరులను వాడుకుంటూ ఉంటాడు. అది మనం గ్రహించగలగాలి. మామూలుగా మనకు ఎవరైనా కీడు చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక వ్యక్తిని ద్వేషిస్తూ ఉంటాం. ఆ వ్యక్తి అనుకున్న వ్యక్తిని మనం గ్రహించాం. భార్య భర్తలు గొడవైనప్పుడు, ఇదివరకు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏమైందంటే, ఇద్దరు భార్య భర్తలు కొట్టుకుని పప్పు కొత్త ఆయన తలకాయ పగలు కొట్టింది భర్తపై. ఈయన ఏదో చేసేవాళ్ళు, లాస్ట్కి పోలీసులు వచ్చి తీసుకెళ్ళారు. జనరల్గా చాలా బాగుండేవాళ్ళు. ఏదైనా బర్త్డే అయితే ఇద్దరు కలిసి కేకులు కట్ చేయడం, మమ్మల్ని పిలిచి నేను వెళ్ళి తినడం, ఎంత అన్యాయంలో వీళ్ళకేంటప్ప ఇట్లా అయింది ఏంటి అని నేను ఎంత బాగా ఉండేవాళ్ళు కదా, చిలక గోరెంకల్లాగా ఉండేవాళ్ళు. వీళ్ళకేంటి ఈ పరిస్థితి ఏంటా అని నేను అనుకుంటే, ఈ డబుల్ బైక్ ఇలా దూరాడనమాట. ఇప్పుడు ఏంటంటే చిన్నదాన్ని చూసేసి అపవాది ఆలోచనలోకి వెళ్ళిపోయి, ఏమో నా భార్య, ఒకవేళ నా భార్య మాట అంటే నేను పడకూడదా? ఎందుకంటే నా శరీరం, నా బాడీ, ఇప్పుడు మన శరీరంలో ఏదైనా నొప్పి కలిగినప్పుడు ఈ చెయ్యి ఎలా అయితే హెల్ప్ చేస్తుందో ఆ విధంగా అనుకోవచ్చుగా. ఏం కూడా ఆయన నాకు శిరస్సు అని చెప్పేసి ఏమనుకోవచ్చుగా. కానీ ఆ సమయంలో ఏంటంటే అపవాది వాళ్ళ ఆలోచనలోకి వచ్చి ఖచ్చితంగా గుర్తించగలగాలి. అపవాది ఇలా శోధిస్తున్నాడు మా మధ్యన ఏదో చిచ్చు పెట్టడానికి, అపవాది మా మధ్యన ఈ గొడవ పెట్టడానికి చూస్తున్నాడు అని అపవాదిని గుర్తించడం పోయి పాపం తన శరీరాన్ని తను హానిపరుచుకుంటున్నాడు. తన భార్యను కొట్టడం అంటే ఎవరిని కొట్టడం? తను కొట్టుకోవడమే. తన భర్తను కొట్టడం అంటే ఆమె కూడా తన శిరస్సును కొట్టుకుంటుంది. వీరు అనుకున్న అసలైన దాని కానీ మర్చిపోయారు. వీళ్ళిద్దరిని గొడవ పెట్టి వీళ్ళిద్దరిని ఇబ్బంది పెడుతున్న అపవాది యొక్క ఆలోచనలో వీళ్ళు తెలుసుకుంటున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే, దేవుని వాక్యం వాళ్ళ పనిచేస్తున్నారు. నాకు అపవాది ఉన్నాడు, మీకు వాడి తంత్రాలు తెలుసుకోమని ఇంత క్లారిటీగా చెప్పినా కూడా ఎవరు లేరు, మేమే కొట్టుకున్నామంటే ఇక వాళ్ళకి తెలియదని వాక్యం తెలిసిన వ్యక్తిని ద్వేషించడు. మనం కూడా ఏ వ్యక్తిని, నేను ఇప్పుడు మత శాఖల వాళ్ళని కూడా ఏ వ్యక్తిని వ్యక్తిపరంగా ద్వేషించను. వాళ్ళు వెనుకున్న అపవాది ఎలా వాళ్ళతో వర్క్ చేపిస్తున్నాడో అది చూస్తాను తప్ప ఏ వ్యక్తిని కూడా పర్సనల్గా ఎప్పుడు యూట్యూబ్లో కానీ ఒక వ్యక్తి ఫోటో పెట్టుగా నేను ఎప్పుడు అన్నా.
ఎందుకంటే వారి వెనక ఒక డాన్ ఉన్నాడు అపవాది, వాళ్ళని సైడ్ ట్రాక్ తప్పించి చాలామందిని ఏం చేస్తాం, నరకానికి పంపించేస్తున్నాడు. అది మనం ఆపడానికి చూడాలి తప్ప వ్యక్తిని ద్వేషించడం వల్ల అతను నన్ను ద్వేషిస్తాను, నేను అతను ద్వేషిస్తాను, ఇద్దరం దేవుని ఆజ్ఞ మీదతాను, ఇద్దరం నరకం వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం ఫస్ట్ మనం పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు, బలవంతులుగా ఉన్నప్పుడు అపవాది ఏ విధంగా వచ్చినా, అది ఏ రూపంలో వచ్చినా మనం గుర్తించే జ్ఞానము శక్తి దేవుడు మనకు ఇస్తాడు. మూడో 13వ వచనం. అందుచేత మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అని మహిమలు కొడుకుని సాధువులకు సమాధాన సువార్త వలనైనా శుద్ధమందుని జోడు కొడుకుని నిలువబడి అవన్నీ గాక విశ్వాసమును పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆకుటకు శక్తిమంతులవుతుంది. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమున చాలమ్మా. ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే అపొస్తలుడైన ప్రభు ప్రతిది కూడా వాస్తవంగా దేవుని వాక్యం అనే ఒక ఖడ్గం ఉంటే మన విశ్వాసంతో దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆ వాక్యాన్ని మన హృదయంలో అప్లై చేసుకుని మనం జీవించే జీవితంలో ప్రతిదీ కూడా అప్లై చేయగలిగితే అపవాది చేసే ప్రతి బాణాలు కూడా మనం జయించగలుగుతామని చెప్తున్నాడు. దేవుడి వాక్యం ఎలాంటిది అంటే 2 అంచులు ఖడ్గం కలిగింది అంటాడు. హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది, దేవుడి వాక్యము మూలుగులోకి వెళ్ళిపోతా అంటాడు. మాట చాలా బాగుంటుంది. జనరల్గా రీసెంట్గా మా బామ్మగారు చనిపోయాడు. ఆయనకు బ్లడ్ టెస్ట్ చేస్తే అతని వ్యాధి తెలియలే. జనరల్గా ఒక వ్యక్తి వ్యాధి తెలియాలంటే చర్మం చూస్తే తెలియదు, మామూలుగా బ్లడ్లో కూడా కొన్నిసార్లు దొరకదు అతనుకున్న వ్యాధి. లాస్ట్కి బోన్ మ్యారో అని చెప్పి ఎముకలో టెస్ట్ చేస్తే అప్పుడు తెలిసింది ఇతనికి క్యాన్సర్ ఉందని తెలిసింది. అనగా బోన్ మ్యారో అంటే లోపల మూలుగులో ఎక్కడో చెక్ చేస్తే కానీ పరిపూర్ణమైన రోగం అనేది తెలియలే. దేవుడి వాక్యం ఏం చెబుతుందంటే ఆ మూలుగులో సైతం వెళ్ళిపోద్ది, అంత క్రేజ్ జరిగిస్తుంది అంట, అంత పవర్ఫుల్ దేవుడి వాక్యం. అంత అద్భుతం అంటే నిజంగా దుర్మార్గులను కూడా మారుతుందండి నిజంగా దేవుడి వాక్యం అంటే. ఒకప్పుడు నేను ఎంత లోక సంబంధంగా సినిమాలు చాలా పిచ్చి ఉండేది. అసలుకి సినిమా వస్తుందంటే పరిగెట్టాడు శుక్రవారం పూట. అలాంటిది ఇప్పుడు సినిమా అంటే అసహించుకుంటున్నాను నేను, మామూలుగా అసలు చూడను సినిమాలు. ఎందుకంటే దేవుడిని ప్రేమించినప్పుడు అవి ఎక్కువ నేను చూడబోద్దు కాదు. అంటే అదొక బలహీనత. మన సినిమాలు చూడడం నేను అదే పెద్ద పాపం అని చెబుతులేదు, కానీ దాన్ని ఏమవుతుందంటే దేవుడు ఇచ్చే సమయాన్ని వాడికి ఎందుకు, వాళ్ళ బుద్ధి లేని వాడేదో యాక్ట్ చేస్తున్నాడు, వాడు నిజంగా అదంతా సమయాన్ని వృధా చేసుకో. అజ్ఞానుల వల్ల ఉండద్దు అని అంటే మనం దానికి సమయం ఇచ్చినప్పుడు మనం అజ్ఞానులుగా మారుతాం. మనం ఏదైనా కానీ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గం అనేది ఎప్పుడు కూడా మనలో ఉండాలి. మన శరీర సంబంధంగా ఏ బలహీనతలు వచ్చినప్పటికీ ఖచ్చితంగా మన శరీరంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా బలహీనతలు ఉంటాయి, ఉండడం అంటలేదు. ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు అందరూ కూడా దేవుడు మన బలహీనలుగా ఉండమని చెప్పాల. బలహీనలు అప్పుడు మనకి బలహీనంగా ఉన్నప్పుడు, శరీర సంబంధంగా బలహీనంగా ఉన్నప్పుడు ఎలా అయితే శ్రేష్టమైన ఆహారం, బలమైన ఆహారం తీసుకుని మనం మన శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నామో, అదేవిధంగా ఆత్మ సంబంధం కూడా దేవుని వాక్యాన్ని మనం ప్రేమించి ఆ వాక్యానికి చదవాలండి. దేవుడి వాక్యానికి సమయం ఇవ్వాలి. ఖచ్చితంగా మన స్థానిక సంఘంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన జీవితం కలిగి ఉండాలని క్రీస్తు పేరు కోరుకుంటున్నాం. ఎందుకంటే మన లోకంలో ఉద్యోగానికి 8 hours సమయం ఇస్తున్నాం, అదేవిధంగా నిద్రకి 8 hours సమయం ఇచ్చాం. దేవుడికి ఒక 1/2 hour సమయం లేమా? ఒక పావుగంట ప్రార్థన చేసి ఒక పావుగంట దేవుని వాక్యం ధ్యానించినప్పుడు నిజంగా మన హృదయం బాగుంటుంది. మనకు ఒక రకంగా ఏమైనా బీపీలు ఉంటాయి, టెన్షన్లు ఉంటే దేవుడి వాక్యం చదివినప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి. మనం ఏమనుకుంటాం, సమయం కూడా ఇది అలసిపోయారు, శరీరం ఓనం అయిపోయింది అనుకుంటాం. కానీ నిజంగా మనం ఒక 1/2 hour దేవుని ప్రేమించి ఆయన ప్రార్థన చేసి, డాడీ ఇది నా పరిస్థితి, ఇలా ఉన్న నా పరిస్థితి, నాకు సాయం చేయ డాడీ అని చెప్పి మనం ప్రార్థన చేసి దేవుడి వాక్యాన్ని ధ్యానించినప్పుడు అద్భుతంగా దేవుని వాక్యం మన హృదయంలో పనిచేస్తుందండి. ఒక మెడిసిన్ కన్నా పవర్ఫుల్గా పనిచేస్తుంది దేవుడి వాక్యం. నిజంగా మనం ప్రేమించి ప్రార్థించి ఆయన వాక్యాన్ని ధ్యానించగలిగితే
అది లోకంలో సంబంధమైన మెడిసిన్ కన్నా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మనం దేవుడి వాక్యాన్ని ప్రేమించి ఆ విధంగా దేవుడు వాక్యం మన ఆత్మకర్తగాన్ని ధరించుకున్నప్పుడు ఈరోజు అపవాది ఎంత భయంకరంగా ఉందంటే దేవుని సువార్త చెప్పే అనుకూలత లేదు. ఎవరైతే ఇంకోటి చర్చికి వెళ్ళాము ఏదో దేవుడి వాక్యం ఉంటామంటే అది లేదు. వాళ్ళు ఒక బోధ అసలు వాళ్ళు చెప్పకుండా బోధని చాలామంది చెబుతున్నారు. దేవుడి వాక్యం ఒకటి చెబితే వాళ్ళు ఒకటి చెబుతున్నారు. ఇంక వాళ్ళకి ఎక్కడ రక్షణ వస్తుందంటే స్థానిక క్రీస్తు సంఘం ద్వారానే. ఇది ఎవరి ముందని చెబుతాను, నేను ఎవరికి భయపడను. క్రీస్తు సంఘం ద్వారా తప్ప ఎవడు పరలోకం వెళ్ళే అవకాశం